హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిలిగిన అన్నంతో మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు అన్నం వేసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, 1 కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత 1 గరిటెడు పిండి వేసుకోవాలి నూనెలో. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో నుంచి తీసుకోవాలండి. మిలిగిపోయిన అన్నంతో ఇలా వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. వీటిని ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి ఇలా చేసి పెట్టారంటే. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.